Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is sample proportion problem. This is very important. See here. In a big city, 325 men out of 600 men were found to be smokers. Does this information support the conclusion that the majority of men in this city are smokers? సి మనకి సడన్గా మనకి ఏంటండి, ఇప్పుడు ఒక సిటీ అనేది ఒక ఏరియా కనుక మనం తీసుకొని ఇందులో స్మోకర్స్ ఎంతమంది, స్మోకర్స్ కాని వాళ్ళు ఎంతమంది, నాన్ స్మోకర్స్ అని అడిగితే మనం ఎలా చెప్పగలుగుతాం? ఏం చెప్పలేం. సో కాబట్టి ఏంటిది, ఇది నియర్గా దేనికి దగ్గరగా ఉంది అంటే దీంట్లో హాఫ్ ఆఫ్ ఎంత ఉన్నది, 300కి దగ్గరగా ఉంది. 325 300 దగ్గరగా ఉంది. అంటే మనము ఏంటండి, ఇప్పుడు పాపులేషన్ ప్రపోర్షన్ ఆఫ్ స్మోకర్స్ అనేది సిటీ తీసుకున్నట్టయితే అందులో మనకి ఎలా చెప్పగలుగుతాం, మనం 1/2 అంటే హాఫ్ ఆఫ్ ది ఛాన్సెస్ అని చెప్పగలుగుతాం. ఓకే రైట్. ఇప్పుడు మనం కాయిన్ టాస్ వేసినా కూడా హెడ్ ఆర్ టెయిల్ అంటే ఏమంటామండి, సో హాఫ్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అదే ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఇక్కడ చేద్దాం. రైట్. సి సొల్యూషన్ గివెన్ n ఈక్వల్ ఎంత, 600. ఓకే. నెంబర్ ఆఫ్ స్మోకర్స్ equal to 325. Then 325. Next, small p. It is small p and small p equal sample proportion of smokers. Sample proportion of smokers. 325/600 చేస్తే మనకి ఎంత వస్తుంది? 325/600 చేస్తే see here 325/600 సారీ చేస్తే స్టాండర్డ్ ఇలా వచ్చినా కూడా మళ్ళీ ఏం చేయాలి, మనం స్టాండర్డ్ SD అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే 0.5416 అనండి. ఎందుకంటే రిమైనింగ్ కూడా 6 ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం రౌండప్ చేసి తీసుకోవాలి. 4th వాల్యూని ఎంత తీసుకోవాలంటే 4th వాల్యూని రౌండప్ చేసి రిమైనింగ్ అన్ని తీసేసేయాలి. ఓకే. 0.5417 అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. దట్ ఈక్వల్ టు 0.5417. రైట్. ఇప్పుడు క్యాపిటల్ P ఈక్వల్ టు పాపులేషన్ ప్రపోర్షన్ ఆఫ్ స్మోకర్స్ ఇన్ ద సిటీ. ఓకే రైట్. ఇన్ ద సిటీ దట్ ఈక్వల్ ఎంత అండి, 1/2 దట్ ఈక్వల్ టు 0.5. ఇప్పుడు Q ఈక్వల్ వాట్ ఈస్ దట్, 1 మైనస్ P ఈక్వల్ 1 మైనస్ 0.5 ఈక్వల్ టు 0.5. రైట్. నెంబర్ 1 నల్ హైపోథిసిస్ H0 ఏంటంటే ఇది ద నెంబర్ ఆఫ్ స్మోకర్స్ అండ్ నాన్ స్మోకర్స్, అంతే కదా, ఇంతకుముందు చెప్పాను కదా, ద నెంబర్ ఆఫ్ స్మోకర్స్ and non-smokers are equal in the city. 1/2 అనేది మనం తీసుకుంటాం. రైట్. నెంబర్ 2 ఆల్టర్నేట్ హైపోథిసిస్ H1 ఏమవుతుంది, P గ్రేటర్ దెన్ 0.5. ఇక్కడ 0.5 కాబట్టి రైట్ టైల్డ్ టెస్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. రైట్ టైల్డ్ అని RTT. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటండి, ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ Z ఈక్వల్ స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై √PQ/N. ఇది ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే రైట్. దట్ ఈక్వల్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు దాంట్లోనే ఏమని, సింపుల్గా స్మోకర్స్ అనగానే మనం శాంపుల్ ప్రపోర్షన్ అనేది మనకు గుర్తుకు రావాలి. ఓకే రైట్. కాబట్టి ఈజీగా మనకి ఫార్ములా అనేది శాంపుల్ ప్రపోర్షన్కి ఫార్ములా ఇది. రైట్. సి 0.5417 మైనస్ 0.5 బై రైట్ √0.5 ఇంటూ 0.5/n అంటే ఎంత అంటే మనకి ఎంత ఇచ్చాడు, 600 కదా, n ఈక్వల్ టు టోటల్. రైట్. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్గా ఈ కర్సర్ ఏదండి, ఇక్కడ దీన్ని మనం మెన్షన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి వచ్చాక ఏంటి, ఆ న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది వాల్యూ ఇచ్చేసి ఈ డినామినేటర్లో రూట్ నొక్కేసి మళ్ళీ ఇది నొక్కండి.
ఓకే, ఇది నొక్కేస్తే మనకి డివైడెడ్ బై వస్తుంది. సో 0.5 ఇంటూ 0.5 డివైడెడ్ బై 600. దీనిలో వేసేస్తే మనకి ఎంత వచ్చింది? 2.04 అని వచ్చింది. 2.04 అంతే. ఓకే, దేర్ ఫోర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ z ఈక్వల్ 2.04. మనం టేబులేటెడ్ వాల్యూ చూడాలి. మనకి ఏమీనే కదా సార్, మరి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అంటే 5% తీసుకోవాలి అంతే. డిఫాల్ట్గా మనం ఏం తీసుకోవాలండి? 5% తీసుకోవాలి. దేర్ ఫోర్ రైట్ టేబులేటెడ్ వాల్యూ ఆఫ్ z at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ రైట్ టైల్. దేనికంటే అది ఫర్ రైట్ టైల్డ్ టెస్ట్ ఈజ్ ఎంత ఉందో చూద్దాం టేబుల్లో. హియర్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% దగ్గర రైట్ టైల్ టెస్ట్ దగ్గర ఎంత ఉంది మనకి? z greater than 1.645. అంటే మీరు డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు ప్రీవియస్ అంటే దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఐ థింక్, ఆ ప్రీవియస్ వీడియోస్ కనుక నేను పెట్టాను దీంట్లో ఈ టేబుల్ కూడా రాసేసి. సో అది మీరు చూడొచ్చు మన ఛానల్లో ఉంటుంది. లేదు అంటే ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఏముందని దీంట్లో రైట్ టైల్ టెస్ట్ దగ్గర ఎంత 5% దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ, 1% దగ్గర ఎంత ఉంటుంది, 10% దగ్గర ఎంత ఉంటుంది. సో కాబట్టి ఇది ఎంత అండి? 1.645 అనేది ఉంది కదా, రైట్. 1.645. ఇప్పుడు 1.645 అనేది మనకు వచ్చింది. మరి టేబులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2.04 వచ్చింది. అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది? 2.04. టేబులేటెడ్ వాల్యూ 1.645. ఇది టేబులేటెడ్ వాల్యూ, ఇది క్యాలిక్యులేటెడ్. మరి టేబులేటెడ్ వాల్యూ కంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది బిగ్ ఉంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం. అదే ఒకవేళ టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనండి, రైట్. సిన్స్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ greater than tabulated value of z. Okay, we reject null hypothesis and conclude that the majority of men in the city are smokers. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.